నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కర్ణాటకలో గెలిచిందో అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే పార్టీల మధ్య నాయకుల మధ్య ఆంతరం ఎంతున్నా కూడా ఎన్నికలు వచ్చేసేపటికి మాత్రం అందరూ ఒక్కటై ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలోనే అలాంటి ఊహించని ఒక రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ లీడర్లు అడుగులు కూడా ఆ విధంగా ఉంటాయంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తున్న పరిస్థితి. కర్ణాటక ఫలితాల్లో రిపీట్ అయినటువంటి సీన్ ఇక్కడ రిపీట్ అవ్వాలంటే ఖచ్చితంగా నాయకుల మధ్య సమన్వయం ఖచ్చితంగా ఉండాలి. సో మా మార్పు వస్తుందా అంటే అవుననే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి అయినా ఎందుకంటే దాదాపుగా 6 నెలల్లో మనకి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచి సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయా లేవా అనేది పూర్తి అప్డేట్స్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కూడా కొంత జోష్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడి ప్రభావం తెలంగాణలో కూడా పడిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ అయితే సంబరాలు చేస్తూ కొద్ది రోజుల నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి సూర్యాపేటకు చెందినటువంటి రామరెడ్డి దామోదరెడ్డితో పాటు సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి, వీరందరూ కూడా ఎవరికి వారే అన్నట్టుగా తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారే తప్ప కలుపుకొని పోయిన సందర్భాలు లేవు. గత 15 రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఉద్యోగుల నిరసన దీక్ష కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా ఒకే వేదికపైకి వచ్చి మేమంతా ఒకటి అన్న సంకేతాలు ఇవ్వడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేకపోవడము, క్యాడర్ అంతా టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడంతో కొంత కింది స్థాయిలో అసంతృప్తి నెలకొంది. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడము, ఎవరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా లేకపోవడంతో ఎవరికి సమస్యలు చెప్పాలి అన్న సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అధికారంలో రాకడానికి సరస్వతంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కూడా అందరూ ఏకతాటిపైకి వచ్చినట్టయితే రానున్న రోజుల్లో మరో 6 నెలల్లో ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కూడా సమాయత్తం అవుతున్నట్టు చెప్పవచ్చు. రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ నేతలు ప్రియాంక గాంధీ వీరందరూ కూడా నెక్స్ట్ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అయితే వారంతా కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, అదేవిధంగా దామోదర్ రెడ్డి గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి వెంకరెడ్డికి మరియు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నేతల మధ్య పోరు నడుస్తుంది. ఇటు కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి సఖ్యత లేకపోవడంతో ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన దాఖలాలు మొన్న 15 రోజుల క్రితం ఏదైతే నిరసన దీక్ష కార్యక్రమంలో వీరంతా ఒకటయ్యారు. దీని నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో పార్టీ అధికారంలోకి రావాలన్నా వీరందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకరెడ్డి జిల్లాలోని చెరుకు సుధాకర్ తో, పున్నా కైలాస్, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన అద్దంకి దయాకర్ తో గొడవలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోయి పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఇవన్నీ మనస్పర్ధలన్నీ పక్కకు పెట్టి ఒకే వేదికపైకి వచ్చినట్టయితే గత 10 సంవత్సరాలుగా ఏదైతే పార్టీ అధికారంలోకి లేదో ఇప్పుడు అధికారంలోకి రావాలంటే అందరినీ కలుపుకొని పోయి జిల్లా అంతటా పర్యటించి పార్టీ యొక్క గెలుపు కోసం వీళ్ళంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో జరిగినటువంటి రిజల్ట్స్ తెలంగాణపై ఇప్పటితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చినట్టయితే రానున్న రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వీరందరికీ ఈజీ అవుతుంది. రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి మంచి సంకేతం ఏంటంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్కి ఒక మంచి పేరుంది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుని జనాల్లోకి వెళ్ళి ఓట్లు తీసుకునే క్రమంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. అంటే ఈ నయా జోష్ ఏదైతే కర్ణాటకలో గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఐకమత్యం, నాయకుల మధ్య సమన్వయం చేసుకుని ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉండటమే ప్రధానంగా అక్కడ గెలుపుగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దాంతోనే ఇప్పుడు కనువిప్పు కలిగి మారేటటువంటి అవకాశాలు ఉన్నాయని మనకు వినిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇంకోటి 2 వర్గాలుగా ఉన్నటువంటి పరిస్థితి మన కర్ణాటక గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్న నేపథ్యంలో అందరు నాయకులు కలిపి చేసుకున్న పరిస్థితి ఏమైనా ఉందా అక్కడ? తప్పనిసరిగా ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక విజయం సాధించిన తర్వాత పార్టీ అధిష్టానం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ పైన ఫోకస్ చేస్తుంది. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారిని అందరినీ కూడా కలుపుకొని పోవాలని, అదేవిధంగా మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి ప్రియాంక గాంధీ సభలో కూడా
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి పాల్గొనలేదు. ఇక నుంచి ఎవరైతే పార్టీ అధిష్టానాన్ని చెప్పినట్లుగా వినకున్నా పార్టీ గీత ఇప్పటి నుంచి ఉపేక్షించే పరిస్థితులు కూడా ఉండవచ్చని కూడా పార్టీ వారికి సంకేతాలు పంపిస్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి పార్టీని రానున్న రోజులు అధికారంలోకి తీసుకురావడానికి అయితే వీళ్ళంతా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక అందరూ కూడా ఇక తెలంగాణ పర్యటనలు పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ ను పూర్వవైపులోకి తీసుకురావడానికి వారు కూడా తరచూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక మరో 6 నెలల్లో తెలంగాణలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పూర్తిగా అధికారాన్ని కోల్పోవడం జరిగింది. తిరిగి ఇటు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా పార్టీ పూర్వవైభవం రావాలంటే అందరినీ కలుపుకుని పార్టీని ఎవరైతే దూరం ఉన్నారో వారందరినీ దగ్గర చేసుకొని అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి పార్టీని ముందుండి నడిపిస్తేనే రానున్న రోజుల్లో అక్కడ 2 చోట్ల అధికారం నిలబెట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నిటి కూడా ఉత్తేజపరిచి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ యొక్క సంకేతాలను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేస్తున్నదో ఆ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే అమలు కావడం లేదో వాటన్నింటినీ కూడా ప్రజలందరికీ వివరించి ప్రజల దగ్గరకు చేరువయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఈ రానున్న కాలంలో వారు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 10 సంవత్సరాలుగా అధికారం కోల్పోయినట్టు కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ఎన్నికల విజయ లక్ష్యంగా పనిచేసే అవకాశాలు ఉంది. ఈ దఫా కూడా రాకపోతే పార్టీ మరింత దీనాస్థితిలోకి పడే అవకాశాలు ఉన్నందువల్ల అందరూ కూడా కలిసి పనిచేయాలని పార్టీ కేంద్ర స్థాయి నుంచి కూడా వీరికి ఆదేశాలు అయితే అందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఎవరు కూడా పార్టీ లైన్ దాటి అదేవిధంగా పిసిసి అధ్యక్షుని వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా క్షమించబోరనే సంకేతాలు కూడా పంపుతూ అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి తెలంగాణలో రానున్న రోజుల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగానైతే పనిచేసే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్.